జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా. మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు.
రాజ్యమొచ్చి ఏడేండ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా ఏడుకోట్ల తండ 12వ వార్డు రామచంద్రగూడ రాజీనగర్ శరణ గ్రీన్ హౌస్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా యొక్క సతీమణి అయిన ధీరా స్వర్ణ గారిని మరి బిఎల్ఆర్ గారు అదేవిధంగా ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా శైలాబ్ నాయక్ గారు ప్రతిపాదించి మన యొక్క వార్డు అభివృద్ధికి సహకరించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే మన వార్డులో జనరల్ మహిళ అయినా మనల్ని గుర్తించి ఇక్కడ ఒక గిరిజన మహిళ అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఎంతో మంది ఆశావాహులు ఉన్నా గానీ హేమాయిలు ఉన్నా గానీ వాళ్ళందరినీ కాదలిసి మనకు మన మీద మన తండ మీద మన రాజీనగర్ రామచంద్రగూడ శరణ కాలనీ మీద నమ్మకంతో గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరిస్తారనేసి నమ్మకంతో ఈ రోజు మనకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ రిఫార్మ్ రావడం జరిగింది. మన యొక్క గుర్తు చేతి గుర్తు, మన యొక్క సీరియల్ నెంబర్ 2వ సీరియల్ నెంబర్. కావున ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, నాడు 2014లో మనం ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మనం ఏ రకంగా అభివృద్ధి పనులు చేసుకున్నామో ఆ రకంగా దానికి మించి మనం ఈ రోజు అభివృద్ధి పనులను సాధించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు శైలాబ్ గారు అనేక రకాలుగా కష్టపడి మన వార్డుకు ప్రత్యేకంగా గుర్తించి అధిక నిధులు రావడం అనేది జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ చరిత్రలో మన యొక్క వార్డులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కలుపుకొని మన వార్డు ఏడుకొండ తండ పేరు ప్రస్తావించిన వెననాడు మేనాడు ఎవరైనా ఉన్నారంటే మన బిఎల్ఆర్ గారు అనేసి మనకు ప్రస్తావించడం జరుగుతుంది. మొన్ననే మీకందరికి తెలుసు, తండలో దాదాపుగా హనుమాన్ విగ్రహంతో గత పాలకులు రాజకీయం చేసి అటు ఇటు చేసినారు. కానీ మనం రాజీనగర్ లో అయితేంది, ఏడుకొండల తండలో అయితేంది, హనుమాన్ గుడికి ఆనాడైనా ఈనాడైనా మనమే జాగా చూపించి విగ్రహ ప్రతిష్ట చేసే కార్యక్రమం మనమే చేపించినాం. ఎందుకంటే మీరిచ్చిన ధైర్యం ఎవరైనా ఎదిరిద్దాం, ఎవరైనా అదిరిద్దాం, మన వాటికి కృషి చేద్దాం. ఎవడొచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎంతలో నేను ఒక్కొక్క మనిషి మీద దాదాపు 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ నేను చేపిస్తా. ఇది నా యొక్క గ్యారంటీ. వాడెవడో ఈడెవడో తల్లి మాటలు మాట్లాడడం కాదు. 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ నేను ఒక్కొక్క వ్యక్తి మీద అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళ అకౌంట్ ద్వారా నేను చేపించే బాధ్యత నేను తీసుకొని ప్రతి ఒక్క పేద కుటుంబానికి అవసరమయ్యే విధంగా నేను ముందుకెళ్తానికి కోరుతా ఉన్నాను. మన యొక్క గవర్నమెంట్ ఉంది, మన యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అందరూ కూడా సహకరిస్తున్నారు. మనకు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటిలో కుటుంబానికి 2-3 ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక స్థలం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా మన మీద దృష్టి పెట్టి మనకు కావలసిన ఇల్లు అయితే మంజూరు చేయిస్తా అనేసి గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ కూడా అనుమతి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ గుర్తించుకోండి, అభివృద్ధికి సహకరించండి, అవకాశాన్ని వదులుకోకండి. గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేపిస్తామని చెప్పి ఏం చేసిన వాళ్ళు అది గుర్తుంచుకోవాలి. అది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డబ్బులు ఎంత తీస్తే అంత తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీలో ఒక్కడిగా ఒక పేదలు మాత్రమే చూసే విధంగా మేము ఈ రోజు మీ తరఫున మీ మీద నమ్మకంతో ముందుకు వచ్చినాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మిమ్మల్ని కూడా మేము గుండెల్లో పెట్టుకొని ప్రతి పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్క పనులు అయ్యే విధంగా మేము చూసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ నగరం మోగింది, ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 11న ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కౌంటింగ్ తర్వాత అదే రోజు ఫలితాలు కూడా వెలువన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం మున్సిపాలిటీలో హాట్గా మారుతున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో
12వ వార్డు నుంచి ఏడుకోట్ల తండ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ధీరవత్ స్వర్ణ రమేష్ నాయక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి సార్, ఏ విధంగా కొనసాగుతా ఉంది ఎన్నికల ప్రచారం? మీ యొక్క ప్రజల మద్దతు ఏ విధంగా కనిపిస్తా ఉందో మీకు? ప్రజల మద్దతు చాలా స్పష్టంగా ఈరోజు కనబడతా ఉంది. వార్డులో వాడ కట్టల్లో తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా అభివృద్ధికి ఓటే విషయంగా వాళ్ళందరూ కూడా ముందంజలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆ నమ్మకం కల్పించింది ఎవరంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తూ ఉన్నాం, ఆనాడు గతంలో మనం ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, దాన్ని అభివృద్ధి పరిచి ఒక గాడిలో నిలబెట్టింది ఏ పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ అధికార పార్టీకి ఓటేసి మన యొక్క అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. అదేవిధంగా జనరల్ స్థానంలో మా యొక్క పేదలకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి ఒక బీఫామ్ అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్టి పరిస్థితిని కూడా ఏదైనా సాధ్యం అంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. పేదోడిని కూడా పరిపాలించే విధంగా ఒక అవగాహన ఉన్న వ్యక్తి నాయకుడిని ఎంపిక చేసే విధం అది ఏ విధంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో బయటపడే విధంగా మనం ఒక్క వార్డే కాదు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 45 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా మనం పరిగెడతా ఉందనేసి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి సార్, మొత్తాన్ని మీద 12వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థిగా ధీరవత్ స్వర్ణ గారికి రమేష్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీకు టికెట్ కేటాయించింది. మరి మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ధీరవత్ స్వర్ణ రమేష్ నాయక్ ఓటేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు? ఇటు మున్సిపాలిటీ సంబంధించిన ఏం చెప్తారు వాళ్ళకి? ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. మేము గతంలో చేసిన అభివృద్ధి పనులు వాళ్ళు గుర్తించి మేము అధికారం లేకున్నా అనేక రకాలుగా క్యాస్ట్ నుంచి కళ్యాణ లక్ష్మి దాకా ప్రజల మధ్యలో ఉండి మేము అనేక రకాలుగా పనులు చేయించినాం. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారు మాకు భారీ మెజార్టీతోటి పట్టం కట్టే విధంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయంటే మా యొక్క కాలనీలో గతంలో ట్రాన్స్ఫారం లేదు, మా యొక్క తండకి 100 kV ఇప్పుడు ఉంది. వాటర్ ట్యాంక్ లేదు, ఆ వాటర్ ట్యాంక్ తెచ్చుకోగలిగినాం. ఈ అందరు కూడా లో వోల్టేజ్ తోటి అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే రాజీనగర్ కావచ్చు, ఏడుకొండ తండ కావచ్చు, రామచంద్రుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మాకు లో వోల్టేజ్ సమస్య రాకుండా భవిష్యత్తులో మనం సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోగలిగినాం మన వై జంక్షన్ దగ్గర. అదేవిధంగా మాకు ఓటేయాలంటే ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మేము ఇప్పిస్తాం. యువకులు ఎవరైనా ఉన్నా వాళ్లకు అభివృద్ధిగా దిశగా మేము వాళ్లకు సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 2 లక్షల ఇన్సూరెన్స్ మేము కల్పించే విధంగా మేము ముందుకెళ్ళి వాళ్ళకు కూడా ఒక అవగాహనతోటి వార్డు అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్తామనేసి అనుకుంటాం. అదేవిధంగా ముఖ్యంగా యువకులకు మేము మంచి మార్గదర్శకంగా నిలబడి వారి యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందో వాళ్ళకు తగ్గట్టుగా మేము కూడా వాళ్ళని మంచి మార్గంలో ప్రోత్సహించి వాళ్ళ యొక్క అభివృద్ధికి మేము సహకరిస్తామని కోరుతా ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివిధ వార్డులో 45 వార్డులలో కూడా. మరి దీనిపై మీరేమంటారు? అయినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి హయాంలోనే అభివృద్ధి జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? స్పష్టంగా మీకు తెలుస్తున్నారు, మీరు కూడా మీడియా మిత్రులు కాబట్టి ఇప్పుడు యువన్ పీరియడ్లా పనులు జరుగుతున్నది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ పనులు జరిగి ఉంటే మీకు అందరికీ ఈ పనులు కనబడేది కాదు. ఇప్పుడు కూడా పనులు మరి పాత పనులను చేయడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ విధానంలో వచ్చిన పనులు. కాబట్టి అవన్నీ అవాస్తవం. ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యం. అభివృద్ధి సాధ్యం ఏ విధంగా జరుగుతుందో మీరు రాబోయే రోజుల్లో మీరు ముఖ్యంగా ఇప్పుడే సగం పనులు చేసినారు. మనం ముఖ్యంగా సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజీ ఇక్కడ నుంచి బయటకు కావచ్చు, అన్ని కూడా రేషన్ కార్డులు కావచ్చు, పెళ్ళైన కొత్త వాళ్ళకు కూడా ఇల్లు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా మేము సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నమస్తే మేడం, చెప్పండి మేడం, మీ యొక్క ఎన్నికల ప్రచారం మీకు ఒక మహిళగా మీరు నామినేషన్ వేయడం జరిగింది. దాని కష్టం గుర్తించి మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఒక మహిళగా మీరు మీ యొక్క వార్డులో ప్రధాన సమస్యలు ఏ విధంగా తీరుస్తారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? 12వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఎస్టీ జనరల్ మహిళ కావడంతో మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, మొత్తం మీద ఇప్పుడున్నటువంటి మహిళలు పోటీలో పాల్గొంటూ ఒక అయితే వారు గెలిచిన తర్వాత ఓన్లీ సీటుకే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు జోక్యం చేసుకుని ఆధిపత్యం చెలాయించడం జరుగుతుందంటారు. దీనిపై మీరేమంటారు? గత నడిపించేది సోనియా గాంధీ మహిళ కాబట్టి మరి యొక్క మహిళలకు ఆనాడు కూడా నేడు కూడా 50% రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఆడపడుచులను
అన్యాయంగా భర్తల పెత్తనాన్ని చలాయిస్తే సహించే పార్టీ కాదు మా యొక్క పార్టీ. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసి గౌరవంగా అభివృద్ధి పనులకు తోడ్పడే విధంగా ముందుకు తీసుకెళ్లే పార్టీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ అనేసి ఫైనల్గా ఏం చెప్పండి, మీ వార్డు ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పాలనుకుంటున్నారు ఈ ఎన్నికల ద్వారా? ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు మన వార్డు ప్రజలందరూ కూడా మా మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించి వార్డు అభివృద్ధికి వాళ్ళు చాలా చక్కగా సహకరించే విధంగా ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడెప్పుడు వేసి మా యొక్క స్వర్ణ గారిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద వేసి భారీ మెజార్టీతోటి గెలిపించే మిర్యాల కూడా చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠించే విధంగా అభివృద్ధి పనులు చేసే విధంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూసుకున్నట్లయితే మొత్తం మీద మిర్యాడ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికలు హాట్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో 12వ వార్డు నుంచి ధీరవాడ్ స్వర్ణ రమేష్ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మా వెంటే ఉన్నారని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ 11వ తేదీనటువంటి ఎన్నికలలో ఓటు వేసి గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ 11వ తేదీన ఈ నెల 11వ తేదీన వేచి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారని చెప్పేసి కూడా మనము చూడవచ్చు. ఓటు స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది.